కేచపల్లి గ్రామం నుంచి. గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ ఎన్నిక ద్వారా వ్యక్తపరిచినారు. అంతే బాధ్యతతో ముఖ్యమంత్రి గారు మంత్రులంతా సమన్వయంతో ముందుకెళ్ళి ఈ రాష్ట్రం యావత్ దేశం గర్వించదగ్గ విధంగా హైదరాబాద్ నగరం 4వ సిటీ కారణంగా ప్రపంచ నగరాల్లో ఒక మేటి నగరంగా తీర్చేందుకు మా ప్రయత్నం ఉంటుంది. ఈ దశగా మా ప్రయత్నం సాగుతుంది. ఇంకో విషయం, ఓటు చోరీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా అంతకుముందు మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క ఎన్నిక ప్రక్రియ జరిగినప్పటికీ కూడా కష్టపడి దాదాపు 10 నుంచి 12 లక్షల మధ్యన ఓటు చోరీ మీద సంతకాలను సేకరణ జరిగింది. ఆ ట్రక్కులు ఢిల్లీ చేరుకున్నాయి. ఈ సాయంత్రానికి ఇందిరాభవన్ ఏఎస్ హెడ్ క్వార్టర్కి చేరుకుంటా ఉన్నాయి. 14వ తేదీన ముఖ్యమంత్రితో సహా యావత్ కేబినెట్ మంత్రులు, మా మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా రామ్లీలా మైదానంలో జరిగే మహాధర్నాలో పాల్గొంటా ఉన్నారు. పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 11న జరిగిన మొదటి ఫేజ్ ఎన్నికలు ముగిసిన చోటు నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా మహాధర్నాలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఆ దశగా వారందరూ పాల్గొనాల్సిందిగా పెద్దలందరికీ, మా పిఏసీ సభ్యులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఎంపీలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దేశం ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ దేశం నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా నిర్వీర్యం చేస్తూ సిబిఐని, ఈడీని విచ్చలవిడిగా వాడుకుంటూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా తన గుప్పిట్లో పెట్టుకొని వారికి అనుకూలంగా అవసరం చోట ఓట్లు తీసివేత, అవసరం కావాల్సిన చోట ఓట్లు కలపడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఓటు చోరీకి పాల్పడుతుంది. కాబట్టి వారి కనువిప్పు కలిగే విధంగా రామ్లీలా మైదానంలో జరిగే మహాధర్నాలో మా కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరం కూడా పాల్గొంటాం. అక్కడ నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆ రోజు మెమరాండం ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. డెఫినెట్గా ఇప్పుడు 62-63% పాటు ఇండిపెండెంట్ చాలామంది గెలిచినారు. ఇండిపెండెంట్ చాలా చోట్ల గెలిచినారు. వాళ్ళు ఒక 10-15% ఉంది. కమ్యూనిస్టులు గెలిచినారు. వాళ్ళంతా కూడా మా మద్దతుదారులు, మా పరస్పరంగా సహకారంతో గెలిచిన సందర్భం. ఇవన్నీ కలుపుకుంటూ 75% అవుతా ఉంది. లేలే, ఇప్పుడు కొన్ని చోట్ల మీరు అన్న రకంగా ప్రజాస్వామ్యం గుర్తులేని ఓట్లు మాకు మద్దతు పలికాను తప్ప బీఫామ్లు ఇవ్వలేదు. మద్దతు గెలిచినారు. కొన్ని చోట్ల మీరు అన్నట్టుగా మిగతా పార్టీ వాళ్ళు గెలిచినారు. ఏది ఏమైనా ఓవరాల్గా చూసుకున్నప్పుడు 60-63% మేము గెలిస్తే మా మిత్రపక్షాలు ఇండిపెండెంట్ కలిసి 75%. అంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కలిపితే కూడా 25% దాటట్లేదు అనేది వాస్తవం. 75% ప్రజలు ఇవాళ కాంగ్రెస్ వైపు ఉన్నారు, కాంగ్రెస్ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారనేది ఇవాళ వాస్తవం బయటకు వచ్చింది. ఎమ్మెల్యేలు ఎక్కడైతే పట్టించుకోలేదో అక్కడ డెఫినెట్గా ఎస్ ఇది లేదు. రైట్.